హలో వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం FA 4 పేపర్ చూద్దాం. ఇది వచ్చేసి మీకు 6th క్లాస్ మ్యాథ్స్ పేపర్. సో టోటల్ 20 మార్క్స్ ఉన్నాయి. అక్కడ బిట్స్ చూడండి. బిట్స్ వచ్చేసి 1 మార్క్స్కి 4 1 4. ఫస్ట్ బిట్ చూడండి. ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ దట్ హ్యాస్ ఏ పెరిమీటర్ ఆఫ్ 20 మీటర్స్. సో మీకు స్క్వేర్ ఏమన్నాడు, స్క్వేర్ ఇచ్చాడు, పెరిమీటర్ అని ఇచ్చాడు. పెరిమీటర్ 20 అంటే మొత్తం కలిపి 20, సైడ్ అంత అయితే. సో మీకు వచ్చేసి 5 4 20 కాబట్టి ఆప్షన్ బి అయితే. అంటే ఒకసారి ఆన్సర్ చూడండి. సో డైరెక్ట్ ఇచ్చారు మీకు. ఆన్సర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఇక్కడ 5 5 5 అప్పుడు మీకు అన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి మీకు 20 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇన్ పిక్టోగ్రాఫ్ దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ 5 స్టూడెంట్స్. దెన్ డ్రా ద పిక్చర్స్ టు రిప్రజెంట్ 15 స్టూడెంట్స్. సో సింపుల్ డయాగ్రామ్ మీకు ఇలా మీరు ఒక పిక్చర్ డ్రా చేస్తే అది ఎంతమంది స్టూడెంట్తో సమానం, 5 స్టూడెంట్స్. మొత్తం వాడు 15 స్టూడెంట్స్ అడిగారు. అప్పుడు ఏమైతే మీకు ఆన్సర్ వచ్చేసి మీరు 3 డయాగ్రామ్స్ డ్రా చేయాలి. 3 సరిపోద్ది. అంటే ఫస్ట్ డయాగ్రామ్ 5, సెకండ్ డయాగ్రామ్ 5, థర్డ్ 5, 15 స్టూడెంట్స్ సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి. ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ X వీక్స్. X వీక్స్లో ఎన్ని డేస్ ఉంటాయి? సో మీకు ఆన్సర్ వచ్చేసి సింపుల్గా 7x అవుతుంది. ఆన్సర్ 7x. సో మీకు సింపుల్గా 1 వీక్లో 7 డేస్ ఉంటాయి. X వీక్స్ అన్నాడు అంటే 2 వీక్స్ అంటే 7 into 2 వేస్తాం, 3 అంటే 7 into 3. సో X వీక్ అన్నాడు కాబట్టి 7 into X, 7x డేస్ ఉంటాయి. నెక్స్ట్ 4 చూడండి. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెగ్యులర్ పెంటాగాన్ విత్ ఈచ్ సైడ్ ఈజ్ మెజరింగ్ 3 సెంటీమీటర్స్ అన్నాడు. సో మీకు పెంటాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? మీకు టోటల్గా 5 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 అండ్ 5 సైడ్స్. ఇలా 1 2 3 4 5. ఏమన్నాడు మీకు? ఈచ్ సైడ్ 3 సెంటీమీటర్స్ అన్నాడు. సో 3 డ్రా చేసుకోండి. 1 2 3 4 5. సో టోటల్గా మనం అడిగాడు పెరిమీటర్. నేనేమన్నా పెరిమీటర్ అంటే అన్నీ యాడ్ చేయండి. 3 5 15 సెంటీమీటర్స్ అయింది. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి. ఫిఫ్త్ బిట్. ఫైండ్ ద ఏరియా ఇన్ ఏ స్క్వేర్ మీటర్ ఆఫ్ పీస్ ఆఫ్ క్లాత్ 1 మీటర్ 120 సెంటీమీటర్ వైట్ అంటే 2 మీటర్స్ క్లాత్. ఫైండ్ ద ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్. సో మీకు ఒక క్లాత్ ఇచ్చాడు. ఇలా క్లాత్ ఇస్తే ఒక సైడ్ ఏమైంది మీకు 2 మీటర్స్ లాంగ్ ఉంది, ఇంకో సైడ్ ఎంత ఉంది మీకు 1 మీటర్ 125. సో మీకు ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. సో ఆన్సర్ చూడండి. సింపుల్గా లెంత్ ఆఫ్ ద పీస్ ఆఫ్ క్లాత్ ఈక్వల్ 2 మీటర్స్, బ్రెడ్త్ ఈక్వల్ 1 మీటర్ 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏరియా అంటే మీకు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 2 into 1.25 వేసుకోండి. మీకు సింపుల్గా 2.50 మీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ 6th చూడండి. ద టీచర్ డిస్ట్రిబ్యూట్స్ 5 పెన్సిల్స్ పర్ స్టూడెంట్. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 5 పెన్సిల్స్. కెన్ యూ టెల్ హౌ మెనీ పెన్సిల్ ఆర్ నీడెడ్ గివింగ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? సో 6th చూడండి. సో స్టూడెంట్స్ కోసం ఎస్సీ యూజ్ చేయమన్నారు. సో దీనికి ఆన్సర్ చూడండి. 6th వచ్చేసి ఇది ఆన్సర్. నెంబర్ ఆఫ్ పెన్సిల్ డిస్ట్రిబ్యూట్స్ ఈ స్టూడెంట్ ఈక్వల్ 5. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా 1 2 3 4 5. సో కాబట్టి చూడండి నెంబర్ ఆఫ్ పెన్సిల్ డిస్ట్రిబ్యూటెడ్. ఒక స్టూడెంట్ అయితే 5, ఇద్దరు అయితే 10, ముగ్గురు అయితే 15, నలుగురు 20. సో దీన్ని ఏం చేసుకోవచ్చు మనం? 1 into 5 2 into 5 3 into 5 అలా ఫైనల్గా ఎస్ స్టూడెంట్స్కి ఎన్ని అయితే S into 5. టోటల్ ఎంత అయితే మీకు 5S రాసేయచ్చు. నెక్స్ట్ 7th చూడండి. 7th ఫైండ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ మ్యాచ్ స్టిక్ ప్యాటర్న్స్. యూజ్ ఏ వేరియబుల్ టు రైట్ ద రూల్. సో ఈ ప్యాటర్న్ యూజ్ చేయడానికి ఎన్ని మ్యాచింగ్స్ కావాలి? సిమిలర్లీ జెట్ ప్యాటర్న్కి ఎన్ని మ్యాచింగ్స్ కావాలి? 7th చూడండి. సో మీకు ఈ ప్యాటర్న్ మేక్ చేయాలంటే ఒక డయాగ్రామ్ మేక్ చేయాలంటే ఎన్ని కావాలి? మీకు 3 కావాలి. ఇలా ఒక డయాగ్రామ్ కావాలంటే 1 2 3 కావాలి. అదే మీకు 2 డయాగ్రామ్స్ కావాలంటే ఎన్ని కావాలి మీకు? నెక్స్ట్ ఏమైతే మీకు 1 2 అండ్ దిస్ వన్ ఆల్సో 3. సో 2కి 6 అయితే ఉంటుంది, 3కి 9, 4కి 12. ఈ ప్యాటర్న్ చూసాను మీరు ఎలా రాసుకోవచ్చు? 1 into 3 2 into 3 3 into 3. అలా మీరు n మేక్ చేయాలంటే n into 3 దట్ ఈక్వల్ టు 3n అయితే. నెక్స్ట్ బి చూడండి. ఏమి ఇచ్చాడు మీకు? జెడ్ ఇచ్చాడు. జెడ్కి ఎన్ని కావాలి మీకు? 1 2 3.
2 3. సో 3 కావాలి కాబట్టి సిమిలర్లీ ఇక్కడ చూడండి జెడ్ కూడా అంతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచ్ రిక్వైర్డ్ ఫర్ జెడ్స్ టోటల్ ఎన్ని వస్తాయి ఇది పి అనుకుంటే 3p అయింది p ఇంటూ 3 ఈక్వల్ టు 3p. నెక్స్ట్ 8 మార్క్స్ చూడండి 8 వచ్చేసి చూడండి పింకీ రన్స్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ 75 meters. బాబ్ రన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ విత్ లెంత్ 120 160 అండ్ బ్రెడ్త్ 105. Who covers more distance by how much? అరౌండ్ ఏ పింకీ ఏమి ఇచ్చాడు మీకు అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ అన్నాడు అంటే పింకీ వచ్చేసి ఒక స్క్వేర్ తీసుకోండి ఈ స్క్వేర్కి ఒక సైడ్ 75 అంటే మీకు ఏమైంది రిమైనింగ్ అన్ని సైడ్స్ ఇది 75 అన్ని సైడ్స్ 75 అయితే ఇది 75 నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు దీనికి వచ్చేసి 160 105 ఇచ్చాడు అంటే ఒక సైడ్ వచ్చేసి 160 ఇంకో సైడ్ వచ్చేసి 105. సో మనం ఏం కనుక్కోవాలి హూ కవర్స్ మోర్ డిస్టెన్స్ బై హౌ మచ్ 1 రన్కి. సో మీకు దీని టోటల్ యాడ్ చేయండి దీని టోటల్ యాడ్ చేయండి డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఆన్సర్ చూడండి. సో పింకీ వచ్చేసి 75 అన్ని యాడ్ చేయండి 300 meters. బాబు వచ్చేసి ఏరియా కనుక్కోండి 2 into L+B ఎంత వచ్చింది మీకు బాబు వచ్చేసి 530 meters వెళ్ళాడు పింకీ వచ్చేసి 300 meters వెళ్ళాడు. సో ఎవరెక్కడ కవర్ చేశారంటే బాబు కవర్ చేసి ఎంత అంటే మీకు డిఫరెన్స్ తీసుకోండి. సరే నెక్స్ట్ చూడండి బి చూడండి ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఎ ఫినిషింగ్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ 250 meters బ్రెడ్త్ ఇచ్చాడు ఎట్ 12 per meter square. సో మీకు ఏమి ఇచ్చాడు ఇలా రెక్టాంగులర్ పార్క్ ఇచ్చాడు ఒక సైడ్ వచ్చేసి 250 ఇచ్చాడు ఇంకో సైడ్ వచ్చేసి 172 ఇచ్చాడు. దీనికి ఏం కనుక్కోవాలి మనం ఫస్ట్ ఏరియా కనుక్కోండి 250 into 172 వచ్చిన వాల్యూకి పర్ మీటర్కి 12 అన్నాడు నాట్ ఏరియా ఫినిషింగ్ అడిగారు మన చుట్టూ కాబట్టి పెరిమీటర్ కనుక్కోండి 250 + 172 వచ్చిన దాన్ని ఇంటూ 12 వేసేయండి. ఒకసారి ఆన్సర్ చూడండి సింపుల్గా పెరిమీటర్ కనుక్కోండి 2 into L+B ఎంత వచ్చింది మీకు 850. సో కాస్ట్ ఆఫ్ ఫినిషింగ్ 1 meter ఈక్వల్ టు 12 rupees 850 metersకి 850 into 12 10,200 rupees.